మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, ఈరోజు మాకు దయచేసినందుకు మీకు వేల కొలది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మరి క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు మనము దేవుడు మనకు దయచేసిన విధానానికై దేవునికి వేల కొలది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మనము దేవుని ప్రణాళిక కోసం ఎదురు చూసే బిడ్డలుగా ఉండే భాగ్యం మనకు దేవుడు దయచేస్తాడని, మనము ఆయన ఇచ్చే ఈవుల కోసం ఉండే భాగ్యం మాకు దయచేస్తాడని, సహాయం చేస్తాడని నమ్మి ముందుకు సాగుదాం. ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. దీంట్లో చాలా మర్మము దాగి ఉన్నదండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకర్తమైన ఉద్దేశం లాంటివే కానీ హానికరమైనవి కావు అని ఇదే యెహోవా వాక్కు. ఈ వాక్యంలో దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఇది శక్తివంతమైన వాక్యం అండి. మనము రాబో దినాలలో మనకు మేలే దాచించున్నాడు కానీ కీడనేది లేదు అని చెప్తున్నాడు. దేవుడు నమ్మిన బిడ్డలకు మనము ఏదన్నా ఆశతో ఎదురు చూసినప్పుడు అది లభించలేదు అన్నప్పుడు మనము ఎంతో నిరాశ చెందుతాం. దేవా, మేము ప్రార్థించాము, మేము కష్టపడి మనము ఒకవేళ ఈ డిఎస్సి ఎగ్జామే తీసుకోండి, అనేకమైన బిడ్డలు డిఎస్సి ఎగ్జామ్ రాసిన్నారు, కానీ కొంతమందికే వచ్చి ఉన్నది. కానీ కొంతమంది బిడ్డలు ఏమనుకొని ఉంటారంటే, రాని బిడ్డలు, దేవా మేము కష్టపడి చదివాము, ప్రార్థించాము, కానీ మాకు ఫలితం లేదు, మమ్మల్ని ఎందుకు నాన్న దానిది. కానీ దేవుడు మీకు మేలైనది ఏదైనా దానికంటే గొప్పది సంగతులు ఏర్పాటు చేయండి. ప్రియులారా, మీకు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని అనుకుంటున్నాను. 2018వ సంవత్సరంలో ఒక ప్రియుడు, ఒక బిడ్డ డిఎస్సి ద్వారా ప్రిన్సిపల్ ఎగ్జామ్కి రాసి ఉన్నాడు. అన్ని సర్టిఫికేట్లు అన్నీ ఉన్నాయి, కానీ అతనికి ఆ ఎగ్జామ్లు అన్నీ క్వాలిఫై అయి ఉన్నాడు. కానీ మరి ఎందు నిమిత్తమో అది రాలేదు, ప్రిన్సిపల్ రాలేదని అతను బాధపడ్డాడు. కానీ అతను కొద్ది రోజుల తర్వాత అతనికి మైసూర్లో ఉన్నటువంటి ఎన్సిఆర్టీలో ప్రొఫెసర్గా జాబ్ వచ్చింది. చూడండి, ఇతను ప్రిన్సిపల్ కోసం చేస్తే దేవుడు అతనికి ప్రొఫెసర్ ఉద్యోగాన్ని దయచేసి ఉన్నాడు. అలాగే మనము కూడా దేవుని యొక్క నిరీక్షణతో ఉండాలి. ఇది రాలేదని మనం నిరుత్సాహపడకుండా అంతే ఉత్సాహంగా, మరి దాంట్లోనే డిఎస్సిలోనే అనేకమైన విధాలైన ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జిటీలు, అలా ఏదైనా మేలైనది మనకు రాబో దినాల్లో ఇస్తాడనే ఆశతో మనం ఎదురు చూసి బాగా కష్టపడినట్టయితే దేవుడు సహాయం చేయగలడు. మనకు మంచిదాన్ని దేవుడు ఇస్తాడని గుర్తెరిగి ఈ వాక్యం ద్వారా మనము ముందుకు సాగుదామండి. మనము 2 నిమిషాలు ప్రార్థించుకొని మనం ముందుకు సాగుదాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, నీకే వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో మేము ప్రార్థించుకుంటుండగా మాకు సహాయం దయచేయండి. ఈ రాత్రికాల సమయం అంతా మమ్మల్ని కాచి కాపాడి రక్షించి మాకు ఉదయం దయచేసి మరొక నూతన దినము దయచేసినందుకు నీకే వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మేము మా పనుల నిమిత్తము బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మాకు సహాయం దయచేయండి. మా బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మరి అలాగే తండ్రి, ఉద్యోగం చేసే బిడ్డలను, ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డలను, యవ్వన బిడ్డలను, మరి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను, మరి అదేవిధంగా తండ్రి హాస్పిటల్లో ఉన్న బిడ్డలను కాచి కాపాడి రక్షించమని వేడుకొంచున్నాం తండ్రి. కుటుంబాలలో ఉన్న సమస్యలు ఏమిటో మీకే బాహటంగా తెలుసున్నాయన. కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులందరూ సమాధానం కలిగి తండ్రి నీ సన్నిధానంలో కూర్చొని ప్రార్థించే భాగ్యం వారికి దయచేయండి. అదేవిధంగా తండ్రి, అనేకమైన బిడ్డలు దేవా తండ్రి మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుండగా వారికి సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం. ఇంకను మేలైన కొదువులు వారికి దయచేస్తారని నమ్మకంతో మేము ప్రార్థిస్తుండగా తండ్రి, మీరే వారికి సహాయం దయచేస్తారని ఈ కొద్ది మాటలు మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ వాగ్దానము మరియు ఈ ప్రార్థన మీకు మేలుకరంగా ఉంటే
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థించున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.